ఓం ధన్వంతరే నమః. నా పేరు డాక్టర్ రంగనాథ్, శుభకర ఆయుర్వేద హాస్పిటల్, మచిలీపట్నం. ఈరోజున మనం ఆయుర్వేదంలో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళలో సంతానోత్పత్తి లేకపోవటానికి, పిల్లలు పుట్టపోవటానికి గల కారణాలు తెలుసుకుందాం. దీన్ని ఆయుర్వేదంలో శుక్ర దోషాలు అంటారు. శుక్రం అంటే మేల్ స్పర్మ్. ఈ స్పర్మ్కి ఆయుర్వేదంలో కొన్ని లక్షణాలు చెప్పారు. స్ఫటికాభావం, ద్రవం, స్నిగ్ధం ఇట్లాంటి లక్షణాలు ఉండాలి. ఇట్లాంటి సారవంతమైన స్పర్మ్ అంటే ఫెర్టిలిటీని కలిగించే ఈ స్పర్మ్ లేకపోవటం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి. అందులో ముఖ్యంగా మన ల్యాబ్లో టెస్ట్ చేయించినప్పుడు ఆలిగోస్పర్మియా అంటే ఉండాల్సిన దానికంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండటం, ఎస్తనోజూస్పర్మియా అంటే ఈ కదలికలు లేకపోవటం, అదేవిధంగా ఎజూస్పర్మియా అంటే అసలు స్పర్మ్ కౌంటే లేకపోవటం. ఈ ఎజూస్పర్మియా ఉన్న వాళ్ళల్లో చాలా తక్కువ కేసుల్లో తప్ప ఎజూస్పర్మియాలో మా పిల్లలు పుట్టడం అనేది దాదాపు అసాధ్యంగా మనం చూసుకోవచ్చు. కానీ ఈ ఆలిగోస్పర్మియా, అదేవిధంగా ఎస్తనోజూస్పర్మియా ఇలాంటి కారణాలకి మన చికిత్సలు ఉన్నాయి. దీని ముఖ్య కారణాలు ఏంటని చూస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే మనకి శరీరంలో ఉన్న హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవటం, టెస్ట్రోసాన్స్ ఇట్లాంటి హార్మోన్స్ ఏర్పడటం, కొన్ని కండిషన్స్లో మనకి ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోవటం, దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోవటం, అదేవిధంగా మనకి చిన్నప్పుడు మమ్స్ అంటే కవచబిళ్ళలు, మీజిల్స్ ఇట్లాంటి జబ్బులు రావటం వల్ల ఆర్కైడైటిస్ అంటే ఈ మన వృషణాలు వాచి దానివల్ల స్పర్మ్ కౌంట్ భవిష్యత్తులో ఇబ్బంది పడటం, అదేవిధంగా మన పర్సనల్ హ్యాబిట్స్ అయిన ఆల్కహాల్ అంటే మందు తాగటం, సిగరెట్ తాగటం ఇట్లాంటి వాటి వల్ల కూడా మనకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటం, అదేవిధంగా బిగుతైన బాగా అండర్వేర్స్ వేసుకోవటం, వేడి ఉండే ప్రదేశాల్లో వర్క్ చేయడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటుంది. వీటన్నిటితో పాటు రకరకాల అదర్ ఫ్యాక్టర్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంటే ఎన్విరాన్మెంటల్ చుట్టుపక్కల పరిసరాలు, మనం చేసే పనులు ఇవన్నీ కూడా ఒక్కోసారి కూడా మనకి స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలు ఉంటాయి. వీటన్నిటి ఆయుర్వేదంలో శుక్రదోషాల కింద తీసుకుని మన ఆయుర్వేదంలో రసాయన వాజీకరణ చికిత్సలు చేస్తాం. దాంతోపాటు శుక్రవర్ధక ద్రవ్యాలు అంటే మనకి పెళ్ళిళ్ళలో పెట్టే ఈ పాలు, పంచదార, బెల్లంతో చేసిన సున్నుండలు, పంచదార ఇవన్నీ కూడా శుక్రవర్ధక ద్రవ్యాలే, మినువులతో చేసినవి. దాంతోపాటు ఔషధ రూపంలో మనకి అశ్వగంధ, బ్రాహ్మి ఇంకా రకరకాల కపికొచ్చి ఇట్లాంటి మందులు కూడా ఆయుర్వేదంలో ఉంటాయి. బట్ అవసరాన్ని బట్టి మనం ఏ మందు వాడాలో దాన్ని తీసుకుంటాం. దీన్నే ఆయుర్వేదంలో బీజ పుష్టికర ఔషధాలు అని చెప్తాం. అంటే బీజం అంటే ఆడవాళ్ళైతే అన్నము, మగవాళ్ళైతే శుక్రము. వీటిని వృద్ధి చేసే ద్రవ్యాలు మన బీజ పుష్టి ద్రవ్యాలు అంటాం. ఇట్లాంటి ద్రవ్యాల్ని ప్లస్ మన కారణాన్ని వెతికి సంపూర్ణమైన చికిత్స చేయటం వల్ల ఆయుర్వేదంలో ఈ వాజీకరణ రసాయన చికిత్సలు శుక్రవర్ధకంతో మగవాళ్ళలో సంతానోత్పత్తి తప్పకుండా కలిగించి తీరడానికి 100% ఉంది. మన శుభకర ఆయుర్వేద హాస్పిటల్ మచిలీపట్నంలో అద్భుతమైన ఫలితాలు మనం తీసుకొస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన